వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఇవీస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. మనం పంచతంత్ర కథలు చాలా చెప్పుకుంటున్నాం కదా. ఒక మంచి కథ చెప్తాం. పూర్వమట ఒక అడవిలో చతుర్దంతుడు అనే పేరున్న బ్రహ్మాండమైన పెద్ద ఏనుగు ఉండేదట. మైటీ ఎలిఫెంట్ అనాలన్నమాట ఇంగ్లీష్లో. ఎంత పెద్దదో, ఎంత బలశాలో, ఎంత తెలివిగలదో, ఎంత సమర్థుడో ఆ ఏనుగు. అసలు ఎంతో పెద్ద సమూహం ఉండేదట దాని వెనకాల. ఈ ఏనుగుల్లో పెద్ద ఏనుగులు ముందు దారి తీస్తే వెనకాల గుంపు అంతా వెళ్తుంది. గుంపుకు ఒక రాజు ఉండటం కద్దు అక్కడ అలా కనపడుతుంది అనమాట. అయితే ఆ కొంతకాలంగా అది ఉన్న ఈ చతుర్దంతుడు ఉన్నటువంటి అడవిలో డ్రాట్, ఒక రకమైన క్షామం ఏర్పడింది. వానలు లేవు, చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ఎట్లాగోట్లా జీవిస్తున్నాయి ఏనుగులు. అయితే క్రమంగా నీరు తగ్గిపోయింది. చెరువులు కుంటలు ఏమీ లేవు, సెలయేళ్ళు జలపాతాలు లేవు. నీటికి చాలా అవస్థపడే కాలం వచ్చిందట. అయితే ఇందులో ఉన్న ఆడ ఏనుగులు ఒకరోజు ఈ రాజుగారు అయిన చతుర్దంతుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, గున్న ఏనుగులు దప్పికతోటి మరణించేటట్టుగా ఉన్నాయి, అనారోగ్యాలు పాలైపోతున్నాయి, ఎక్కడా నీళ్లు లేవు, ఏదైనా మీరు ప్రభువులు ఒక ప్రయత్నం చేసి మంచి నీటి ఇవ్వక ఉన్న ప్రాంతానికి ఈ గుంపునందరినీ తరలించాల్సిందే అని పరిపరి విధాలుగా బతిమలాడేయట. అయితే ఈ చతుర్దంతుడు బాగా ఆలోచించి, మనకి ఈ అడవంతా ఎండిపోయినా కూడా ఒక ఏకాంత ప్రదేశంలో బ్రహ్మాండమైన చెరువు నేలలో తవ్వబడింది ఒకటి ఉంది. దానికి పాతాళ గంగ వస్తుంది, అక్కడికి బోల్డ్ అని నీళ్లు ఉన్నాయి, అంటే భూగర్భ జలాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడికి వెళ్దాం పదండి, మీరందరూ ఓపిక చేసుకుని నిదానంగా కాస్త కాస్త లేతాకులు ఏమైనా తిని ఆ దాహాన్ని ఆపుకోండి, నిదానంగా వెళ్దామని చెప్పి ఒక 5 పూర్తి రోజులు ప్రయాణం చేసి ఆ ఏకాంతంగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళినాయట ఏనుగులు. మొత్తం ఈ గుంపంతా వెళ్ళేసరికి ఎంత పెద్ద చెరువో అది. చెరువు నిండా తామర పువ్వులు అవి ఇవి ఉన్నాయి, నిండుగా నీరు కళపెళ్ళాడుతూ, అంటే ఏంటంటే తొణికిసలాడుతూ ఉన్నాయి నీళ్లు, నిండుగా ఉందన్నమాట చెరువు. చెరువును చూసేసరికల్లా ఏనుగులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టినాయి, హాయిగా నీరు తాగేసినాయి. వీటికి ఏంటంటే రోజు రోజు నీళ్ళక్కర్లా. దాహం వేసినప్పుడు నీటికి కోసం కొంతకాలానికి ఒకసారి చొప్పున, కొన్నేసి రోజులకు ఒకసారి చొప్పున బయలుదేరి వెళ్తాయి. తమ రోజువారీ ఉండే దాని దగ్గరే నీళ్లు ఉండాలన్న నియమం లేదట ఏనుగులకి. అంటే పుస్తకంలో అట్లా కనపడుతుంది. మరి ఈ డిస్కవరీ ఛానల్స్ వాటిల్లో ఏనుగులు నీళ్ల కోసం ఏం చేస్తున్నాయి అనేది మనం కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సిందే. సరే, ఆ రోజున శుభ్రంగా అన్నీ కడుపు నిండా నీళ్లు తాగినాయి, హాయిగా నీళ్లలో జలకాలాడి ఎక్కువసేపు నీటిలో నాని చివరికి నిదానంగా గట్టెక్కి వెళ్ళిపోయింది. ఇవి వెళ్తుంటే ఏమైందట, ఈ చెరువు చుట్టూతా బోలెడన్ని బొరియల్లో కుందేళ్ళు నివాసం ఉంటున్నాయి, ఎన్నో కుందేళ్ళు. ఇంతంత ఏనుగులు సడన్గా రాత్రికి రాత్రి వచ్చి పడేసరికి వాటికి తప్పించుకునేందుకు పారిపోయేందుకు అవకాశం లేకపోయింది. దానికి తోడు చిన్నపిల్లలు, ముసలి కుందేళ్ళు, చిన్నపిల్ల కుందేళ్ళు, అప్పుడే పుట్టిన కూనలు, కొంచెం కాలొచ్చి పెద్దగా పరిగెత్తడం రాని మధ్యవస వయసు పిల్లలు, సగం కొన్ని చితికిపోయినాయి, కొన్ని నలిగిపోయినాయి, కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని నానా రకాలుగానే మొత్తం గోతులన్నీ అవి ఇట్లా బొరియలు చేసుకుంటే కదా బరో అంటారు, ఇట్లా లోతుగా పెడుతుంది. ఆ లోపల అన్నీ చితికిపోయి పచ్చడైపోయినాయి. కొన్ని అయితే పాపం నబో దిబోమని ఏడ్చుకున్నాయి అన్నీ. ఏనుగులంతా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మిగిలిన కుందేళ్ళందరూ ఓ చోట చేరారు, శోకాలు పెడుతున్నారు. పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు, మొహం పచ్చడైన వాళ్ళు, తోక చితికిపోయిన వాళ్ళు, ఇళ్ళు కూలిపోయిన వాళ్ళు అందరూ కలిసి శోకాలు పెట్టి, నాయనా ఇక్కడ ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఈ ఏనుగులు ఒకసారి నీళ్లు చూసాయి అంటే పదే పదే వచ్చేస్తాయి, ఇవాళ వచ్చినాయి మళ్ళీ వారం తిరిగేసరికి మళ్ళీ తయారు, మళ్ళీ నడుచుకుంటూ వస్తాయి, ఇంత నడిచి వస్తాయి, అవి మళ్ళీ వచ్చేస్తాయి, ఇవి మళ్ళీ రాకుండా చెయ్యాలి. ఏం చేయాలి? ఏనుగు ఎంతది, ఈ కుందేలు ఎంతది? ఇంత చిటి కుందేళ్ళు 100 కూడా ఒక ఏనుగు పిల్లకి సాటి కావు కదా, చిన్న గున్న ఏనుగు కూడా సాటి కావు. ఏం చెయ్యాలి? మనం వీటిని ఏం చేయగలం, వాటి మీద ఎలా మనం యుద్ధాన్ని ప్రకటించగలమని ఆలోచిస్తే వాటిలో కొన్ని కుందేళ్ళు చెప్పాయి, యుద్ధం కాదు, సంధి చేసుకోవాలి ఏనుగులతోటి, గొడవ రాకుండా ఉండేందుకు ఒక మార్గం, మళ్ళీ మనకి ఏనుగులు మన దగ్గరికి రాకుండా ఉండాలి. ఇదే ఏం చేయాలి అంటే బాగా ఆలోచించి ఏమన్నారు, ఏనుగుల్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఒక వార్నింగ్ వెళ్ళాలి వాటికి. మనం వార్న్ చేస్తే అవి వినవు, మనం ఏదైనా వాటికి ఏమంటారు చెప్పేస్తే
మీ ఎంత చూస్తాం లాంటి వెంటానికి కుదరదు కదా. ఏం చెయ్యాలి అంటే వాట్లల్లో ఒక తెలివైన కుందేలు చెప్పిందట. మన రాజైన విజయచంద్రుడు, ఈ విజయచంద్రుడు అంటే తమాషాగా ఉంటుందండి, మనం నమ్మం, కానీ ఇలా చెప్పుకునేవాళ్ళు ఇదివరకటి కథల్లో. చంద్రుడిలో ఉంటాడు, చంద్రుడిలో ఒక కుందేలు ఉంటుందని చెప్పుకుంటాం. మనకి ఇప్పుడు చందమామలో ఏమిటి, చంద్రగ్రహం మీద నీళ్లున్నాయి, అవున్నాయి ఇవున్నాయి, మొక్కలు పెంచచ్చు, కొన్నాళ్ళకి పోయాక మనం చంద్రగ్రహం మీద ఉండొచ్చు, అలాంటివి వింటున్నాం కదా. కానీ పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే చంద్రుడిలో ఒక కుందేలు, ఒక రాట్నం ఒడికే ముసలమ్మ ఇద్దరు ఉన్నారని చెప్పుకుంటాం. ఈ కుందేళ్లకి రాజైన విజయచంద్రుడు వెళ్ళి ఈ చందమామలో ఉంటున్నాడు. మన రాజు అక్కడ ఉన్నాడు కాబట్టి రాజు ద్వారా ఒక దూత వచ్చినట్టుగా చెప్పాలి. ఈ దూతకి ఎవరైనా గట్టివాడిని, తెలివైన వాడిని, తెలివిగా మాట్లాడేవాడిని, ఎక్కడ ఆకందకుండా పోక పొందకుండా బాగా అతికినట్టు మాట్లాడగలిగేవాడిని ఒకడిని సెలెక్ట్ చేద్దామని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుని లంబకర్ణుడు అనేవాడిని సెలెక్ట్ చేశారు. ఈ లంబకర్ణుడు భలే తెలివి, మామూలుగా కుందేలుకే చాలా తెలివి అనుకుంటాం మనం కదా. ఈ లంబకర్ణుడు భలే తెలివి గలవాడట. ఆ లంబకర్ణుని పిలిచి, ఓరి నాయనా, నువ్వు ఎలాగైనా సరే మన రాజుగారి పేరు చెప్పి, రాజు పేరు చెప్పి ఈ ఏనుగుల్ని నువ్వు భయపెట్టాలి అనగానే సరేనని లంబకర్ణుడు బయలుదేరి వెళ్ళిందట. వారం తిరిగేసరికి దాహపు కాలం దగ్గర పడంగానే ఏనుగులు రావడం మొదలుపెట్టినాయి. అవి వస్తున్న చోటికి వెళ్ళినటువంటి లంబకర్ణుడు ఏనుగులు ఎక్కలేని ఒక ప్రదేశాన్ని చూసుకుని, కుందేళ్ళు మాత్రమే ఎక్కగలవు, ఎక్కి అక్కడ కూర్చుంది. ఏనుగులు ఎదురు రాగానే ఒక సమూహం వస్తుంది కదా, మొట్టమొదటి చతుర్దంతుడే ఉన్నాడు. అక్కడి నుంచి కుందేలు పిలిచింది లంబకర్ణుడు, ఓయి దుర్మార్గుడా, ఆగు, ఏనుగా ఇక్కడే నుంచో అని ఒక కసురు కసిరింది. ఆశ్చర్యపోయింది ఏనుగు, ఎవరు ఏమిటి అని చూసేసరికల్లా అప్పుడు ఏం చెప్పిందంటే, నా పేరు లంబకర్ణుడు, నేను మా రాజైనటువంటి విజయచంద్రుడి దగ్గర నుంచి నీకు ఒక వార్త తెచ్చాను. ఆయన మా ప్రభువు ఇప్పుడు చంద్రగ్రహంలో ఉంటున్నాడు. ఆయన మాట ప్రకారము నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పడం కోసమే నేను వచ్చాను అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఏమిటి మీ ప్రభువు చంద్రుడా, చంద్రుడితో పాటు ఉంటాడా, చంద్రుడిలో ఉంటాడా అంటే, అవును, మా కుందేళ్లకి రాజు చంద్రుడు, మా యొక్క రాజైన విజయచంద్రుడు ఆకాశంలో చంద్రుడితోటే ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారమే నేను నీకు చెప్పబోతున్నాను. నువ్వు ఈ పెద్ద చెరువు కోసం ప్రయత్నం చేసి చుట్టూతా ఉన్న ఎన్నో కుందేళ్ల జీవితాలని పొట్టన పెట్టుకున్నావు. నువ్వు నీ సమూహము కలిసి కుందేళ్ల ఇళ్లన్నీ పడగొట్టినందుకు మా రాజు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నిన్ను మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టద్దన్నాడు. అనేసరికి రాజులు చెప్పిన మాట వినాలి. ఇప్పుడు మామూలుగా ఎలా చేస్తారు, ఒక ఆఫీసరు ఇంకో ఆఫీసరు మాట్లాడుకుంటారు, చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడారు కదా ఆఫీసర్లు. ఈ ఏనుగు చూడండి, ఏనుగులకి రాజు, కుందేళ్ల రాజు చెప్పిన మాట వినాలి. కుందేళ్ల రాజు స్వయంగా రాలేదు, తన దూతని పంపించాడు. దూత వాక్యం తప్పకుండా వినాలి. దూతోనవత్స్య అంటారు, రామాయణంలో చెప్పబడింది. దూతని చంపకూడదు, దూతనేమనకూడదు, దూత ఏం చెప్తే అది వినాలి. సో ఇతను చెప్పిన మాట ఏమిటి, మళ్ళీ ఈ చెరువు దగ్గరికి రావద్దు, నువ్వు రావడం వల్ల మా వంశానికి చెందిన ఎన్నో కుందేళ్ల జీవితాలు మట్టిలో కలిసిపోయినాయి, ఇక ముందు ముందు అలాంటిదే జరుగుతుంది, కాబట్టి ఈ చెరువుని వదిలిపెట్టేసేయి అనగానే సరే ఏనుగు సరే అనుకుంది. పెద్ద రాజు చెప్పినప్పుడు మనం వినవలసిందే, ఈ ప్రాంతానికి ఆయన రాజు కాబట్టి అని అడిగి ఏమన్నది, సరే ఇప్పుడు రాజుగారు ఎక్కడున్నారు అనగానే, రాజుగారు ఇప్పుడు కిందకే వచ్చేసారు, మరి ఇక నలిగిపోయిన కుందేళ్ళందరినీ ఓదార్చడానికి వచ్చాడని అనగానే ఈ ఏనుగంటుంది, నేను ఒకసారి రాజుగారిని దర్శించి నమస్కారం చేసుకుని వెళ్తాను అనేసరికి కుందేలు మళ్ళీ లంబకర్ణుడు ఆలోచించింది, అలాగే నువ్వు ఒక్కడవే రావాలి, రాజు ఈ సమూహాన్ని అందరినీ చూడ్డు మా రాజుగారు అనేసరికి ఏనుగు ఒప్పుకుంది. తన గుంపు అందరినీ అక్కడే పెట్టింది. సాయంకాలం అయ్యేసరికి ఈ లంబకర్ణుడు అనే కుందేలు ఈ చతుర్దంతుడు అనే ఏనుగుని రాత్రి వేళ చెరువు దగ్గరికి తీసుకొచ్చి నిశ్శబ్దంగా ఏ కదలికలు లేని చెరువులో పైనుంచి కనపడుతున్నటువంటి చందమామని చూపించింది. కొంచెం వెన్నెల రోజుల దగ్గర ఉండేసరికి చంద్రబింబం అదే పనిగా కింద కనపడుతుంది. ఏం చెప్పిందంటే, ఇదిగో చంద్రమహారాజు నీటిలో ఉన్నాడు, పొద్దునే వచ్చాడు, ఈ కుందేళ్ళందరికీ ఆశ్వాసన ఇచ్చాడు, మీరేమీ బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని. జబ్బుగా ఉండి దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ ఓదార్చాడు, పిల్లలు కోల్పోయిన వాళ్ళని ఓదార్చి ఇప్పుడే సమాధి స్థితిలో ధ్యాన స్థితిలో ఉన్నాడు, చెరువులో చూడమంటే ఆ ఏనుగు తొడవెత్తి చూస్తే ఏ నీటిలో కదలకుండా ఉన్న చంద్రబింబం కనపడంగానే ఆ ఏనుగు తొండంతో ఒక నమస్కారం చేసి
సమాధి స్థితిలో ఉన్నాడు రాజుగారు. అంటే ఇప్పుడు ధ్యానం చేసుకున్నాడు, మెడిటేటింగ్ అన్నమాట. ఈ మెడిటేషన్లో ఉన్నప్పుడు రాజుల్ని కదపకూడదు కాబట్టి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇక్కడికి రాము మేము, మీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేందుకు మమ్మల్ని క్షమించండి అని నిశ్శబ్దంగా ఏనుగు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ఏనుగు తన సమూహాన్ని తీసుకుని అడవిలో ఇంకోవైపు ఎక్కడైనా నీరున్నాయేమో సెర్చ్ చేద్దామని సమూహంతో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. ఈ చెరువు చుట్టూతా ఇళ్ళు కట్టుకున్న కుందేళ్ళని లంబకర్ణుని తెగ పొగిడి, నువ్వు ఎంత తెలివిగా మాట్లాడేవు, నీ మాటల వల్ల ఇంకా ఏనుగు దగ్గర కూడా రాకుండా వెళ్ళిపోయింది అని అనేక నమస్కారాలు చేసుకున్నారు. హాయిగా ఉండటం మొదలుపెట్టారు. ఏదైనా సరే ఒక వాక్యం చెప్తారండి, ఉపాయేన హి యత్శక్యం నతచ్చక్యం పరాక్రమై అని. ఉపాయంతో కుదిరేది పరాక్రమంతో కుదరకపోవచ్చు. నీకు ఎంత పరాక్రమశాలివైనా ఒక్కోసారి పనులు అవ్వవు దానివల్ల. నీకు అసలు పరాక్రమమే లేదనుకో, మరి లేదు కదా అని మానేయకూడదు, ఉపాయంతో ఆ పనిని చేసేయాలి. ఉపాయంతో కుందేళ్ళు ఏనుగుల్ని తమ వైపు రాకుండా చేసుకున్నాయి. కథ కంచికి మనం ఇంటికి.